ఏపీ తెలంగాణ ప్రభుత్వాల మధ్య డేటా వార్ కొనసాగుతోంది. మార్చి 2వ తేదీ ఫిర్యాదు చేస్తే ఫిబ్రవరి 23న పోలీసులు ఎలా సోదాలు నిర్వహిస్తారని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి తలసాని ఫైర్ అయ్యారు. 3,60,00,000 మంది వివరాలు సేవామిత్ర యాప్లోకి ఎలా వచ్చాయని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఆ రోజు నేను చెప్పింది ఏంటి, హైదరాబాద్కి ఏ కంపెనీ కూడా మీరు భయపడద్దండి, మీకు రక్షణ ఉంటుందని చెప్తే ఇంత దుర్మార్గంగా ఏ వ్యక్తినైతే నేను చెప్పానో ఆ పార్టీకి సంబంధించి ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ పనిచేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర మా డేటాను దొంగిలించపోతారా? ఎంత నీచమండి ఇది. అక్కడేంటి, దాంట్లో సేవామిత్ర యాప్ సమాచారం, సభ్యత నమోదు, కార్యకర్తల సంక్షేమ నిధి, ఇన్సూరెన్స్ సమాచారం ఇవన్నీ కూడా దొంగిలించిపోయే పరిస్థితికి వచ్చారు. రాత్రి అశోక్ ఇంటిపైన దాడి చేశారు, 4 ఉద్యోగులు బెదిరించారు, వాళ్ళ కుటుంబ సభ్యులను వేధించారు. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరు చెప్పారు? ఒక రాష్ట్రంలో ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంది? ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే లూటీలు చేసే డెకాయిట్ ప్రభుత్వం? నాకు అర్థం కాలేదు. మీ ఇష్ట ప్రకారం మీరు చేసే పరిస్థితికి వచ్చారు సీఎం ఇన్స్ట్రక్షన్స్ని పెట్టి. ఇది 23వ తారీఖు జరిగింది. 26వ తారీఖున టైమ్స్ ఆఫ్ ఇండియాలో డేటా బ్రీచ్ బై టీడీపీ యాప్ UIDAI ఈసీ లాంచ్ ప్రోబ్ సిట్ కింద ఇచ్చారు, వీడియో లీక్ చేశారు. అది 26వ తారీఖు వచ్చింది. అప్పుడు విజయసాయిరెడ్డిని కంప్లైంట్ ఇచ్చానని చెప్పలా. ఎవరు కంప్లైంట్ ఇచ్చారో ఇంతవరకు చెప్పలా. ఎక్కడ కంప్లైంట్ ఉందో ఎవడు చెప్పేవాళ్ళు లేడు. అంటే కంప్లైంట్ లేకుండా దొంగతనం చేశారు మీరు. హూ ఆర్ యూ టు డూ దాట్? 23వ తారీఖు మీరు చేస్తే 26వ తారీఖున పేపర్లో వస్తే ఎవరు చేశారు కంప్లైంట్ మీరు చెప్పకుండా పోలీసులు వచ్చి అతిగా ప్రవర్తించి ఇష్టానుసారంగా చేశారు. దానివన్నీ కూడా మేము వాళ్ళ దాడి సోదాలు ఎన్క్వైరీ బెదిరించిన అన్ని ఫోటోలన్నీ బయటకు వచ్చాయి. 23వ తారీఖు వచ్చినట్టన్నీ కూడా బయట పెట్టే పరిస్థితికి వచ్చాం. అది ఎప్పుడు చెప్పాం కూడా మీకు ఇస్తాం. మీ యాప్లో సేవామిత్ర యాప్లో ఉండే వ్యక్తిగత సమాచారం ఎందుకు తొలగించినారు చెప్పండి. సూటి సమాధానం వైట్ పేపర్ పెట్టి చెప్పండి బయటకు వచ్చి. అసలు ఇది కాక మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆన్లైన్ ఆమోదము ఆన్లైన్ ఇది చేసుకుండే యాప్ ఏదైతే ఉందో దాన్ని ఎందుకు షట్ డౌన్ అని మార్పులు ఎందుకు చేస్తున్నారు? అంత కరెక్ట్గా ఉంటే రండి, దానికి ఒకటి సూటి సమాధానం చెప్పండి దానికి వచ్చి. ఇంకొకటి, అసలు వ్యక్తిగత సమాచారం అనేది ఆధార్ బేస్ లేకుండా ఆధారం లేకుండా చేసేదానికి వీలవుతుందా భారతదేశంలో? రండి వచ్చి చెప్పండి. అసలు ఎక్కడే కానీ ఫోన్ నంబర్లు ఉన్నాయి, ఏదో కొన్ని ఉండొచ్చు, కొన్ని మార్చించవచ్చు అని అంటారనమాట. అశ్వత్థామ అధకుంజర మాదిరి. ఎందుకండి ఎన్ని ఫోన్ నంబర్లు? 3,50,00,000 మంది ఇంచుమించు ఫోన్ నంబర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి మీ దగ్గరికి? ఎవరు ఇచ్చినారు మీకు ఫోన్ నంబర్లు? చంద్రబాబు నాయుడు చెప్పిన వాళ్ళ కొడుకుండు కదా ట్విట్టర్ పిట్ట, ఆయన చెప్పినా లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారి యొక్క మంత్రులు కానీ మిగిలిన వాళ్ళు చెప్పినా చోరీ అయిందంటారు, చోరీ కాలేదంటారు. అంటే ప్రజల్ని ఏది నమ్ము అంటారు. రెండోది, ఆ కుట్రలోనంటే చాలా మంది భాగస్వామ్యం ఉన్నారంట. ఆయననేమో బంగారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే అడ్డుపడుతున్నట్ట. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి. ఎక్కడన్నా కానీ ప్రభుత్వానికి డెవలప్మెంట్ జరిగేటప్పుడు ఎవరన్నా అడ్డుపడితే ఆగుతుందా? ఎక్కడన్నా